వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు సయాటికా కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? కీళ్లలో వాపు మరియు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? సయాటికా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కీళ్ల నొప్పులు, సయాటికా సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ దేవిక మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హలో. చాలా మంది కీళ్ళ నొప్పులు అనేసరికి డిఫరెంట్ టైప్స్లో చెబుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని అంటారు. అసలు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయంటారు? ఓకే, జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఏంటి అని అంటే మనకి బోన్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ అనేది రావడం, అంటే అక్కడ వాపు కానీ లేదంటే ఆ ఎముక చుట్టూ ఎర్రదనం అనేది ఉండడం, లేదంటే వేడిగా ఉండడం, అండ్ వాళ్ళు కదిలినప్పుడు పెయిన్ అనేది రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం ఆ ఆర్థరైటిస్ అంటూ ఉంటాము. ఈ ఆర్థరైటిస్లు అంటే ఏంటి అంటే జనరల్గా ఏ జాయింట్ అన్నా ఎఫెక్ట్ కావచ్చు. మన కాలి నుంచి కింది వరకు, లేదంటే చేతుల వేళ్ళు, చేతి మొఖాలు, ఇంకా మణికట్టు అనేటివి, ఈ ప్రతి ఒక్క జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్గా టైప్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇందులో మెయిన్గా ఏముంటుంది అని అంటే ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఏంటి అని అంటే ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి, అంటే అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఏంటి అని అంటే వాళ్ళకి బోన్స్ అనేటివి అరుగుతూ ఉంటుంది. జనరల్గా మనకి బోన్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది అనేది ఒక కుషన్ లాగా, అంటే ఒక మెత్తగా లాగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనం నడిచినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఫ్రిక్షన్ అనేది రాకుండా ఆ కుషన్ లాగా అది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుంది అని అంటే ఆ జాయింట్కి స్పేస్ అని అంటే ఒక వెన్నుముక్కకు బొక్కకి స్పేస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఆ జాయింట్కి రాపిడి అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా రాపిడి అనేది జరగడం వల్ల పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా నొప్పి అనేది ఉంటుంది. ఈ నొప్పి వల్ల ఏంటి అని అంటే ఆ రాపిడి వల్ల స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది, వాపు అనేది ఉంటుంది, అండ్ అక్కడ వేడిగా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అన్నమాట. ఇంకొక టైప్ ఏంటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి అని అంటే మనకి జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అది మన బాడీని కాపాడుతూ ఉంటుంది ఏ ఫారెన్ మెటీరియల్ నుంచైనా. ఇలా కాపాడుతూ ఉండడం దాని యొక్క పని. కాకపోతే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుంది అని అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది, అంటే రోగనిరోధక శక్తి అనేది మన బాడీకి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటుంది. ఏదైతే కాపాడాలో అదే మన బాడీకి ఆపోజిట్గా పనిచేయడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్, అంటే వాపు అనేది వస్తూ ఉంటుంది. జనరల్గా దీంట్లో మనం ఏంటి అని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, యాంకలోజింగ్ స్పాండోలైసిస్, ఇవి 3 ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అని అంటే మెయిన్గా మనకి మణికట్టు జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా చేతి వేళ్ళ జాయింట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇరువైపులా అంటే 2 చేతులు ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. దీంట్లో మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే వాపు అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ పొద్దున్న లేవగానే వాళ్ళకి స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ అనేది జనరల్గా వాళ్ళకి 30 మినిట్స్ కన్నా ఎక్కువగా దాటితే అప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సస్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మెయిన్గా సిమ్టమ్ ఏంటి అని అంటే వాళ్ళు పెయిన్ అనేది ఉంటుంది, జాయింట్స్ ముడుచుకోలేరు. దాంతోపాటు ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆఖరికి బాటిల్ యొక్క క్యాప్ మూత కూడా వాళ్ళు తెరుచుకోలేకపోవడం, బటన్స్ని తీయలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటుంది. ఇంత సివియారిటీకి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇది అనేది చేతి వేళ్ళనే కాకుండా లోపల ఉన్న ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మన హార్ట్ని కూడా ఇన్ఫ్లమేషన్ రావడం, కిడ్నీల పైన ఎఫెక్ట్ అనేది చూపించడం, కళ్ళ పైన లేదంటే స్కిన్ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది అనేది సివియారిటీ ఎక్కువైపోయి డీజనరేషన్ అనేది అవుతుంది. అంటే బొడిపల్లాగా మనకి చేతి వేళ్ళ పైన ఉండడం, అండ్ మన మణికట్టు దగ్గర బొడిపల్ అనేటివి రావడం, ఇది మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తాము. దీంతోపాటు ఎస్ఎల్ఈ, ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది మెయిన్గా మన ఇంటర్నల్ ఆర్గాన్స్తో పాటు జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇందులో కూడా వాళ్ళల్లో ఏంటి అని అంటే పెయిన్ అనేది తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇంకా స్కిన్ ఎఫెక్షన్స్ అనేటివి ఉంటాయి. అంటే స్కిన్ పైన మనకి బటర్ఫ్లై ర్యాష్ ఫేస్ పైన వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాంకలోజింగ్ స్పాండైలోసిస్. ఇందులో ఏమవుతుంది అని అంటే మెయిన్గా వెన్నుబుక్క అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో స్టిఫ్నెస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. మెయిన్గా బ్యాక్ పెయిన్, అంటే నడుము నొప్పి ఇంకా మెడ నొప్పి అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఒక టైప్.
అలాగే మీరు చెప్తున్నారు బోన్కి మధ్య ఒకలాంటి ఫ్లూయిడ్ ఉంటుంది. Yes. అది తగ్గినప్పుడు రాపిడి వల్ల ఇలా కీళ్ళ నొప్పులు వాపులు వస్తాయి. అసలు ఫ్లూయిడ్ అనేది తగ్గడానికి రీజన్స్ ఏంటంటారు? ఎస్, జనరల్గా ఏంటి అని అంటే ఈ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. మనకి ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది నార్మల్గా మనకి ఏజ్ ప్రాసెసింగ్లో జరిగేది. దాంతోపాటు ఏంటి అని అంటే మనకి ఒబేసిటీ ఎక్కువ అయిపోవడం వల్ల బరువు అనేది మనకి ముఖాల పైన ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇలా బరువు ముఖాల పైన ఎక్కువ పడడం వల్ల ఏంటి అని అంటే దానికి రాపిడి అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. జనరల్గా ఈ రాపిడి అనేది ఎక్కువ అయిపోవడం వల్ల స్పేస్ మనకి తగ్గుకుంటూ వస్తుంది. ఇలా స్పేస్ తగ్గడం వల్ల మనకి ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీంతోపాటు న్యూట్రియన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. న్యూట్రియన్స్ మనం సరిగ్గా తీసుకోకపోతే అప్పుడు స్పేస్ అనేది తగ్గుతుంది. దీనికి మెయిన్గా ఏంటి అని అంటే కాల్షియం ఇంకా వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. దీని రీజన్స్ వల్ల మనకి ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే సయాటికాతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. Yes. అసలు సయాటికాని గుర్తించడం కూడా చాలా కొంతమంది డాక్టర్ దగ్గరికి లేట్గా వెళ్ళడం వల్ల ఏదో నొప్పి అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫైనల్లీ సయాటికా అని తెలుస్తూ Yes. ఉంటుంది. అసలు సయాటికా రావడానికి గల రీజన్స్ ఏంటంటే? ఎస్, మెయిన్గా షయాటికా అంటే ఏంటి అని అంటే మనకి వెనక భాగం నుంచి పెయిన్ అనేది కాలి కింది భాగం దాకా వెళ్ళడం, అలా పెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే మనకి వెన్నుబొక్క అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అది ఒక అలైన్మెంట్తోని ప్రజెంట్ అయి ఉంటుంది. అక్కడ కూడా మనకి డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ కూడా ఏంటి అంటే ఒక స్పాంజ్ మెటీరియల్ లాగా ఒక వెన్నుబుక్కకి ఇంకో వెన్నుబుక్కకి ఒక స్పాంజ్ మెటీరియల్ లాగా ప్రజెంట్ అయి ఉంటుంది. అక్కడ స్పేస్ నుంచి మనకి నరాలు అనేటివి బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చి మన కాలి భాగానికి సప్లై చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏదైతే స్పాంజ్ లైక్ మెటీరియల్ అంటే దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని మనం అంటాము. ఆ వర్టిబ్రల్ డిస్క్ అనేది బల్జ్ అవ్వడం కానీ లేదంటే అక్కడ నుంచి అందులో మనకి న్యూక్లియస్ పల్పోసిస్ అనే మెటీరియల్ అనేది ఉంటుంది. ఆ బల్జ్ నుంచి ఈ న్యూక్లియస్ పల్పోసిస్ అనేది బయటికి రావడం వల్ల ఏదైతే నర్వ్ అనేది మనకి బయటికి వస్తూ ఉంటుందో అది అనేది ఇరిటేషన్కి గురవుతూ ఉంటుంది. అలా ఇరిటేట్ అవ్వడం వల్ల మనకి ఎక్కడెక్కడ ఆ నరం అనేది మన కాలి భాగంకి సప్లై చేస్తూ ఉంటుందో ఆ భాగంలో మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది జనరల్గా షయాటికా. ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్గా దీనికి ఏజ్ అనేది ఉండడం, మనకి లంబర్ స్పాండైలోసిస్ నుంచి ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ దాకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో మెయిన్గా వచ్చేసరికి ఫీమేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఫీమేల్స్ ఎందుకు అనంటే మనకి హార్మోనల్ చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి. మెయిన్గా మెనోపాజ్ అంటే నెలసరి అనేది ఆగిపోయిన తర్వాత ఇంకా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇవి తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనకి ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ అంటే బొక్కల నుంచి ఏదైతే కాల్షియం అనేది ప్రజెంట్ అయి ఉంటుందో అది ఎక్కువ బ్లడ్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏంటి అనంటే బోన్ అరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి స్పేస్ అనేది తగ్గుతూ ఉంది. తగ్గడం వల్ల నరం పైన ప్రెషర్ అనేది పడడం వల్ల షయాటికా పెయిన్ అనేది వస్తుంది. ఇదొక రీజన్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సిట్టింగ్ పొజిషన్ అనేది ఉండడం, లాంగ్ స్టాండింగ్గా ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండడం లేదంటే ఒకే పొజిషన్లో నిలబడి ఉండడం, ఎలాంటి ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం వల్ల మనకి షయాటికా పెయిన్ అనేది వస్తుంది. మందులతో పాటు మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొంతమంది కీళ్ళ వాపులు అని చెప్తారు, కొంతమంది కీళ్ళ నొప్పులు అని చెప్తారు. Yes. జనరల్గా నొప్పి ఉంటే వాపు వస్తుందంటారు. అసలు ఏంటి డిఫరెన్స్ వీటికి? ఎస్, ఏంటి అని అంటే ఇక్కడ ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్. ఇందులో ఏంటి అని అంటే మనకి 4 ఉంటాయన్నమాట. అక్కడ వాపు ఉండడం, రెడ్నెస్ ఉండడం, టెంపరేచర్ అనేది ఉండడం, పెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉండడం. మనకి ఏంటి అంటే ఫస్ట్ సిమ్టమ్ లాగా ఎక్కడైనా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని అంటే పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కొంచెం డిస్కంఫర్ట్ అంటే కాళ్ళల్లో నొప్పి ఉన్నట్టు, అది ఎక్కువ తీవ్రత లేకపోవడం అనేది ఫస్ట్లో మనం చూస్తూ ఉంటాం. అంటే కొంచెం బెనికినట్టు లేదంటే స్టిఫ్నెస్ అనేది అంటే పట్టేసినట్టు ఉండడం అనేది మనకి ఆర్థరైటిస్లో ఫస్ట్ సిమ్టమ్ లాగా చూస్తాం. జనరల్గా ఇలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంత సివియారిటీ పెయిన్ అనేది లేదు కదా అని నెగ్లెక్ట్ చేసి ఏదైనా బామ్ కానీ మసాజ్ కానీ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటి అని అంటే ఎర్లీ స్టేజ్లో నార్మల్గా ఒకేషనల్గా అంటే రెగ్యులర్గా పెయిన్ అనేది లేకపోతే 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది.
అలా పెయిన్ ఇర్రెగ్యులర్గా ఉన్నా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఫస్ట్ స్టేజే మనకి స్టిఫ్నెస్ అనేది ఉండడం, కొద్దిగా పెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉండడం. ఇలా పెయిన్ సివియారిటీ మనకి ఎక్కువ అవుతున్న కొద్దీ ఏంటి అంటే వాపు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే మన డిఫెన్స్ మెకానిజం అనేది ఏంటి అని అంటే ఆ కాలుని కదపకుండా ఉండడానికి. అలా కదపడం వల్ల ఏంటి అంటే జనరల్గా కదుపుతూ ఉంటే పెయిన్ ఎక్కువ అయిపోవడం, అక్కడ డీజనరేషన్ ఆల్రెడీ అయ్యింది, అయిన దాన్ని కదపడం వల్ల ఇంకా ఎక్కువ డీజనరేషన్ అనేది అవుతుంది. అలా జరగకుండా ఉండడానికి డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తుంది అంటే వాపుని క్రియేట్ చేస్తుంది, అక్కడ చుట్టూ ఫ్లూయిడ్ని క్రియేట్ చేసి కొంచెం పెయిన్ అనేది వచ్చేలాగా చేస్తుంది. అలా జరగడం వల్ల ఏంటి అని అంటే పేషెంట్స్ కదపకుండా ఉంటారు. అలా మనం పెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మన డిఫెన్స్ మెకానిజం. కాల్ ఉన్న డాక్టర్ మీతో మాట్లాడేందుకు నెల్లూరు నుంచి కుసుమాకర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి మీ ఇబ్బంది ఏంటో. ఏం లేదు, నేను నా వయసు వచ్చి 63 సంవత్సరాలమ్మా. ఓకే అండి. నాకు లంబర్ లాంబెక్టమీ ఆ సర్జరీ కూడా జరిగిందమ్మా. ఓకే. అయితే ఇప్పుడు ఇటీవల ఒక 1 మంత్ నుంచి వెనకాల సయాటికా అంటారు కదా, వెనకాల పిర్ర భాగం నుంచి కాళ్ళ దాకా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు అటువంటిప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉందమ్మా. రోజుకి 3 కిలోమీటర్లు వాకింగ్ చేస్తానమ్మా. నేను వాకింగ్ లో మాత్రం అటువంటి ప్రాబ్లం రాదమ్మా. ఓకే. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఇటువంటిప్పుడే ఇంట్లో తిరిగేటప్పుడు మాత్రం విపరీత నొప్పి అనిపిస్తుందమ్మా. ఓకే. సర్జరీ ఎందుకు చేయించుకున్నారండి? మా లంబర్ లామినెక్టమీ కింద ఎల్లో లిగ్మెంట్ ప్రెషర్ అవుతుంది, అందువల్ల 2 కాళ్ళు తిమ్మిరి వచ్చేసినాయి అమ్మా. ఓకే. అందువల్ల సర్జరీ చేసినాక తిమ్మిర్లు పోయినాయమ్మా. నేను ఒక 5 ఏళ్ళు నాకు ఇబ్బంది లేకుండానే జరిగిపోయిందమ్మా. ఓకే. ఇప్పుడు ఇటీవల ఒక 2-3 మాసాల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నానమ్మా. ఓకే అండి. షయాటికా అంటున్నారు కాబట్టి ఏంటి అని అంటే మీకు ఆల్రెడీ సర్జరీ అయ్యింది. సర్జరీ అయినా కానీ మీకు షయాటికా పెయిన్ అనేది ఈ 2 to 3 months నుంచి వస్తుంది కాబట్టి అక్కడ నర్వ్ అనేది మనకి ప్రెస్ అవుతూ ఉంది, బోన్కి మధ్యలో ప్రెస్ అవ్వడం వల్ల మీకు షయాటికా పెయిన్ అనేది వస్తుంది. ఈ షయాటికా వల్ల ఏంటి అని అంటే తుమ్మినా దగ్గినా కానీ పెయిన్ అనేది సివియర్గా ఉండడం, మంటలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్ని విజిట్ అవుతే మీకు తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా కొంతమందికి కాళ్ళు చేతులు ఊరికనే తిమ్మిర్లు పడుతూ ఉంటాయి, ఇది కూడా ఒక రీజన్ అంటారా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లంకి సంబంధించి? జనరల్గా ఏంటి అని అంటే మనకి తిమ్మిర్లు అనేటివి వస్తూ ఉంటాయి. ఎక్కడ అయితే నర్వ్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది, అంటే ఒత్తిడికి గురి అవుతూ ఉంటుందో అక్కడ మనకి మొద్దుబారినట్టు తిమ్మిర్లు రావడం, లేదంటే కొందరికి సివియర్గా అంటే ఎక్కువ తీవ్రత అనేది ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే మంటలు కూడా వస్తూ ఉంటుంది. ఇది మనం చూస్తూ జనరల్గా చూస్తూ ఉంటాము. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏదైనా పట్టుకున్నా దాని చేతిలో నుంచి పడిపోవడం, గ్రిప్ అనేది సరిగ్గా లేకపోవడం, అడుగు సరిగ్గా లేకపోవడం, తూలుతూ ఉండడం, ఇది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అదే సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇందులో ఏంటి అని అంటే మనకి నర్వ్ అనేది మెడ భాగంలో కంప్రెస్ అయిపోవడం వల్ల చేతి అనేది లాగుతూ ఉంటుంది. వీళ్ళలో తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కళ్ళు తిరగడం మనం చూస్తూ ఉంటాం, కళ్ళు మబ్బులు కావడం, ఏదైతే నర్వ్ మనకి సప్లై చేస్తూ ఉంటుందో ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ పీపుల్లో ఈ సివియారిటీ ఎక్కువ ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కొందరు ఏంటి అంటే బ్రెయిన్లో ఏమి ప్రాబ్లం ఉండదు, ఎంఆర్ఐ చేసినా సిటీ చేసినా ఏం డిఫికల్టీ అనేది ఉండదు, మనకి ఏ రిపోర్ట్ అయినా నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ ఉన్న వాళ్ళకు కూడా మనకి కళ్ళు తిరగడం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దీంట్లో మెయిన్గా ఏంటి అని అంటే కాల్షియం అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా మనము తిమ్మిర్లు అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఇవి రూల్ అవుట్ చేసుకొని ఎందుకు వస్తుంది అని మనం చూసుకోవాలి. జనరల్గా ఎక్కడైనా సడన్గా వాపు వచ్చిన ఆర్థరైటిస్ ప్రాబ్లం 4 సిమ్టమ్స్ అని చెప్పారు మీరు, వాపు, రెడ్ కావడం. సో ఈ పీరియడ్లో ఒక పర్సన్ ఎలాంటి రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఎవరికైతే సివియర్గా పెయిన్ ఉండి స్వెల్లింగ్ అనేది ప్రజెంట్ అయి ఉందో ఆ టైంలో వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయకూడదు. ఎక్సర్సైజ్తో పాటు కంప్లీట్ రెస్ట్ అనేది ఉండాలి. కొద్దిపాటు మూమెంట్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం వాకింగ్ అనేది చేయొచ్చు, కానీ సివియర్ ఎగ్జర్షన్ అంటే రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి విగరస్ ఎక్సర్సైజెస్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ
బోన్ అనేది మనకి ఇంజురీ డీజనరేషన్లోకి గురి అయ్యింది, అక్కడ మనకి ఇంకా ప్రెషర్ అనేది పెట్టడం వల్ల అది కోలుకోకుండా ఇంకా ఇంజురీ డీజనరేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో రెస్ట్ అనేది కంపల్సరీ. దానితో పాటు బెల్ట్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి, నీకంటే నీ క్యాప్స్ ఉంటాయి, లంబర్కి రంబర్ బెల్ట్స్ అనేటివి ఉంటాయి, నెక్ కాలర్ బెల్ట్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ధరించాలి అని అంటే ఎప్పుడైతే వాళ్ళు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తూ ఉంటారో అలాంటి టైంలో అవి పెట్టుకొని ఉండాలి. దీంతో పాటు మనకి లెగ్స్ అనేటివి ఎఫెక్ట్ అయి ఉంటాయి, అంటే నీ వాపులు అనేటివి ప్రజెంట్ అనేటివి అరికాలలో ఉండడం అలా ప్రజెంట్ అయి ఉంటే మనము లెగ్ ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెగ్ ఎలివేషన్ అంటే పిల్లో మనము 2-3 కాళ్ళ కింద పెట్టుకొని పడుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు డైట్ వచ్చేసరికి కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ సన్కి ఎక్స్పోజర్ అవ్వడం, అంటే ఒక 15 minutes మార్నింగ్ టైంలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైటమిన్ డి అనేది మనకు వచ్చేస్తుంది. సో అలాగే చాలామంది చెబుతూ ఉంటారు, అంటే ఎక్సర్సైజ్ బాగా చేస్తూ ఉంటారు, స్టాండింగ్ ఇదిలో ఉంటారు, అంటే ఒకప్పుడు అయితే ఏజ్ బాగా ఇదైన తర్వాత బోన్స్ అరిగి వచ్చేవి కాల్స్, కానీ ఇప్పుడు చిన్న ఏజ్లోనే వస్తున్నాయని చెబుతూ ఉంటున్నారు. ఏంటంటారు రీజన్స్? మనకేంటి అని అంటే జనరల్గా మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న పిల్లల నుంచి మనం చూసుకొని ఉంటే ఒబేసిటీ అనేది చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఏజ్కి మించి వెయిట్ అనేది ఎక్కువ అయిపోయింది అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా తగ్గిపోయింది. జంక్ ఫుడ్ తీసుకోవడం, ఏదంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అనేటివి ఎక్కువ తీసుకోవడం అండ్ దానికి తీసుకున్న ఫుడ్కి తగ్గట్టు ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది. అప్పట్లో ఏంటి అని అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్కి ఎగ్జర్షన్ అంటే ఎక్సర్సైజ్ అనేటివి ఉంటుండే, దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళు ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అనేది ఉండేది కాదు. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏమైపోయింది అని అంటే ఎక్కువసేపు కూర్చోవడం, ఫోన్ పట్టుకొని ఉండడం, సిస్టమ్ ముందు ఉండడం, ఇది ఎక్కువ అయిపోవడం వల్ల ఎగ్జర్షన్ తగ్గిపోయి ఉండడం వల్ల ఎఫెక్షన్ అనేది ఎక్కువ చూస్తున్నాం. అండ్ దీంతో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవడం లేదు, అంటే కార్బోహైడ్రేట్స్ డైట్ ఎక్కువ అయిపోతుంది, ఫ్యాటీ ఇంటేక్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనకి న్యూట్రియంట్స్ సరిగ్గా అందడం లేదు. అండ్ దాంతోపాటు సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గిపోయింది. జనరల్గా ఏంటి అని అంటే మార్నింగ్ 10 బిలో వచ్చేసరికి మనకి ఒక 15 minutes ఎక్స్పోజర్ అవుతే వైటమిన్ డి అనేది మనకు సఫిషియెంట్గా వస్తుంది. కానీ సన్ ఎక్స్పోజర్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల మనకి బోన్ అరుగుదల అనేది ఉంటుంది. మనం కాల్షియం ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం, ఏదైతే తీసుకున్న కాల్షియం ఫుడ్ ఉంటుందో అది అబ్జార్బ్ కావడానికి వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది తగ్గినా మనకి బోనీ డీజనరేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ బోన్స్ స్ట్రాంగ్గా లేక కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఏంటిది అంటే డాక్టర్స్ వచ్చి మీ బోన్స్ స్ట్రాంగ్గా లేవని చెబుతూ ఉంటారు. సో ఎందుకు అలా జరుగుతుందంటారు? మెయిన్గా బోన్స్ స్ట్రాంగ్గా లేకపోవడం అంటేనే మనకి వైటమిన్ డి అండ్ కాల్షియం అనేది తగ్గిపోయి ఉండడం వల్ల. కొందరిలో ఏంటి అని అంటే ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటూ ఉంటారు, తీసుకున్నా కానీ అబ్జార్ప్షన్ అంటే మనకి పొట్టలో అబ్జార్ప్షన్ అనేది జరగాలి, అది జరిగి బ్లడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బోన్లోకి వెళ్తూ ఉంటాయి కాల్షియమ్స్ కానీ ఏదైనా న్యూట్రియంట్స్ కానీ. ఇక్కడ పొట్టలో ఏదైనా ప్రాబ్లం అనేది ఉన్నా వాళ్ళు అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అల్సరేటివ్ కోలైటిస్ అనేది ఉండడం, లేదంటే ఐబిఎస్ అనేది ప్రజెంట్ అయి ఉండడం, ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదు, అసిమిలేషన్ అనేది సరిగ్గా జరగదు. దాంతోపాటు ఏంటి అని అంటే లూజ్ మోషన్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉండడం, అంటే తీసుకున్న ఫుడ్ అలానే మోషన్స్లో వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకపోవడం, దానివల్ల మనకు డెఫిషియన్సీస్ అనేటివి వస్తూ ఉంటాయి. కొందరిలో ఏంటి అని అంటే తిన్న వెంటనే వామిటింగ్స్ అనేటివి రావడం, బ్లడీ స్టూల్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల ఏంటి అని అంటే తగిన న్యూట్రియంట్స్ అనేటివి బాడీలోకి ఎంటర్ అవ్వవు. అలా ఎంటర్ అవ్వకపోవడం వల్ల అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల బోనీ వీక్నెస్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఏంటి అంటే తీసుకున్న ఫుడ్ అరగకపోవడం ఒక రీజన్, ఇంకొకటి ఏంటంటే ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోవడం, అంటే తినడమే సరిగ్గా తినకపోవడం, ఆకలి లేకపోవడం వల్ల మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అలాగే చాలామంది పేషెంట్స్ని మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు? అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందండి? ఎస్, మేజర్గా ఏంటి అని అంటే ఇప్పుడు జనరేషన్లో మనకి డిజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, ఆస్టియో ఆర్థరైటిస్. దీంతో పాటు మనం ఆటో ఇమ్యూన్ తీసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న ఏజ్లోనే, అంటే జనరల్గా 40 years తర్వాత వచ్చేది 30 బిలో వాళ్ళకే వచ్చేస్తూ ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ని కూడా మనం
ఎక్కువ కేసెస్ లాగా చూస్తూ ఉన్నాము. హోమియో కేర్లో ఏంటి అని అంటే మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మనిషిని పరిగణలోకి తీసుకుంటాం. అంటే మెంటల్గా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఫిజికల్గా ఎలా ఉంటున్నారు, ఎలాంటి ఒత్తిడిలోకి వాళ్ళు గురి అవుతున్నారు, దాన్ని బట్టి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్లోనే మన దగ్గరికి వస్తే ఏంటి అని అంటే సివియర్గా ఎఫెక్ట్ కాకుండా డీజనరేషన్లోకి వెళ్ళకుండా హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఏంటి అని అంటే ఆస్టియో ఆర్థరైటిస్ 4th గ్రేడ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే బోన్కి మధ్యలో స్పేస్ కంప్లీట్గా లేకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలా సర్జరీస్లోకి వెళ్ళకుండా ఆపే శక్తి హోమియోపతిలో ఉంటుంది. అండ్ ఏదైతే అక్యూట్ పెయిన్ ఉంటుందో దాన్ని తట్టుకునే శక్తి అనేది ఉంటుంది. అదే ఆటో ఇమ్యూన్లో ఏంటి అని అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో జెనెటిక్ లెవెల్లో క్యూర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఆ లెవెల్లో ఉండడం వల్ల, కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ సివియారిటీ తగ్గి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. జనరల్గా ఎలాంటి లక్షణాలు మనకి పదే పదే కనిపిస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే ఎలాంటి టెస్ట్ల ద్వారా ఇది ఆర్థరైటిసా అని గుర్తిస్తారంట? ఎస్, అది ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే పెయిన్ అనేది మేజర్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి పెయిన్ అనేది ఉంటుంది. అదే పెయిన్ సివియర్గా అవుతుంది అని అంటే దెన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి 2 చేతులు ఎఫెక్ట్ అయి ఉంటుంది, వాపు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, అప్పుడు వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. కొందరిలో ఏంటి అంటే మెటబాలిక్ డిజార్డర్, ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ డిసీజే ఉంది. ఇందులో ఏంటి అని అంటే మనకి గౌటీ ఆర్థరైటిస్ ఉంటుంది. ఇందులో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోయి ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే కాలి యొక్క బొటన వేలు అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు నీస్ అనేటివి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ రోజు పనులు చేస్తూ ఉంటారు. అలాంటి పనులు కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అని అంటే వాళ్ళు డాక్టర్ని కలవడం బెటర్. అండ్ ఎర్లీ స్టేజెస్లోనే చిన్న వయసులోనే పెయిన్స్ అనేటివి వస్తున్నాయి అని అంటే వాళ్ళు డాక్టర్ని విజిట్ అవ్వాలి. ఎందుకంటే దే హ్యావ్ లాంగ్ లైఫ్, ఎక్కువ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే వచ్చి విజిట్ అవుతే వాళ్ళకి లైఫ్ అనేది ఇంకా బెటర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇన్వెస్టిగేషన్స్లోకి వచ్చేసరికి జనరల్గా మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉంటుంది కాబట్టి మనకి సిఆర్పి, ఈఎస్ఆర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్గా వస్తుంది. ఈ ఎస్ఎల్ఈ అవి అనేటివి వాళ్ళల్లో కూడా ఈ సిఆర్పి లెవెల్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే గౌటీ ఆర్థరైటిస్లో ఏంటి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఏది ఏ టైప్ ఎలా ఉంటుంది, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డిఫర్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఉండడం వల్ల నడవలేకపోవడం, సో ఇలాంటివి చూసినప్పుడల్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో మన లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకుంటే వీటికి దూరంగా ఉండొచ్చు అంటారు? ఎస్, మెయిన్గా కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతూ ఉంటారు. మీరు అన్న కరెక్ట్ పాయింట్. చిన్నపిల్లల్లో వచ్చేసరికి ఏంటి అని అంటే స్కూలింగ్కి వెళ్తూ ఉంటారు, ప్రాపర్గా గేమ్స్ ఆడలేకపోతూ ఉంటారు, తోటి వారితో కూర్చొని లేకపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఏంటి అని అంటే మనం మేజర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఒబేసిటీ ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు న్యూట్రిషనల్ డైట్, ఈ డైట్లో ఏంటి అని అంటే మనకు కార్బోహైడ్రేట్స్ అనేటివి తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, పిజ్జా, బర్గర్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి. అండ్ దాంతోపాటు మిల్కీ ప్రోడక్ట్స్ అనేటివి ఎక్కువగా ఇవ్వాలి. సో దట్ ఏంటి అని అంటే మనకు రావాల్సిన కాల్షియం అనేది బోన్కి వస్తుంది, అది రావడం వల్ల బోన్ అనేది గట్టిపడుతుంది. ఇలా డైట్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. దాంతోపాటు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్. అట్లీస్ట్ మనకి పర్ డే 3 to 4 లీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్కి గురి అయినా మనకి బాడీలో స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. సో వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకి ఎక్సర్సైజ్ అండ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ కీళ్ళ నొప్పులు, వాపులకి సంబంధించి ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.